ప్రియమైన దేవుని బిడ్డారా, యేసుక్రీస్తు వారి నామంలో మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ఒక ముఖ్యమైన సత్యాన్ని మీకు తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. అదేమిటంటే, దేవుని నమ్ముకొని విశ్వాసంతో జీవిస్తూ, ఒక విశ్వాసిగా నమ్మకంగా జీవిస్తూ, దేవుడు వారి యొక్క నమ్మకాన్ని చూసి దేవుని సేవకు పిలిచినప్పుడు, దేవుని సేవలో కూడా విశ్వాసంగా జీవిస్తూ ఉన్నప్పుడు కుటుంబ సమస్యల వలనో లేకపోతే ఆర్థిక ఇబ్బందుల వలనో కొంతమంది దైవజనులు జీతాలు తీసుకుంటున్నారు, సంస్థల దగ్గర జీతాలు తీసుకుంటున్నారు. లేకపోతే పైనుంచి అమెరికా లేకపోతే జపానో ఎక్కడి నుంచో వస్తుంటే జీతాలు తీసుకొని జీతగాలుగా పనిచేస్తున్నారు. అయితే బైబిల్ ప్రకారంగా జీతాలు తీసుకోవచ్చా, అది కరెక్టేనా అనేది బైబిల్ లేఖనాల ద్వారా మనం పరిశీలిద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమల దేవ, యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు. మీరు మాతో మాట్లాడండి, మాట్లాడుతుండగా అర్థం చేసుకునే శక్తి మాకు దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. లేఖన భాగాన్ని మనం చూద్దాము. లూకా సువార్త 10వ అధ్యాయము 7వ వచనం నేను చదువుతాను. వారు మీకిచ్చి పదార్థములను తినుచు త్రాగుచు ఆ ఇంటిలోనే ఉండుడి. పనివాడు తన జీతమునకు పాత్రుడు, ఇంటింటికి తిరగవద్దు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డారా, యేసు ప్రభు వారు ఇద్దరిద్దరిని సేవకు పంపిస్తూ, మీరు ఏదైనా ఇంట్లోకి మీరు వెళ్ళినప్పుడు ఆ ఇంట్లోనే ఉండండి, వాళ్ళు పెట్టి పదార్థాలు తినండి, మీరు ఇంటింటికి తిరగవద్దు. పనివాడు జీతానికి పాత్రుడని ప్రభువారు చెప్పారు. పనివాడు దేనికంట జీతానికి పాత్రుడని ప్రభువారు చెప్పారు. అయితే ఇక్కడ ప్రభువారు జీతము అన్నారు కనుక దీన్ని పట్టుకొని, ఈ వాక్యాన్ని పట్టుకొని చాలామంది దైవజనులు ఏం చేస్తారంటే జీతం తీసుకోవచ్చు, జీతానికి పని చేయొచ్చు అని ఈ వాక్యాన్ని అడ్డం పెట్టుకొని జీతాలు తీసుకుంటా ఉన్నారు. చూడండి, అసలు దీని అర్థం ఏంటి? యేసు ప్రభువారు జీతము అని దేనికి అర్థం వచ్చేటట్టు చెప్పాడు? ఒకసారి ఇదే సందర్భంలో మత్తయి సువార్తలో మనం చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా. ఇక్కడే ఉన్నాడండి, అక్కడే జీతానికి పాత్రుడు కాడా అన్నాడు, ఇక్కడే ఉన్నాడు పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా అంటున్నాడు. వాళ్ళు ఇచ్చి, నీవు ఏ ఇంట్లో అడిగి పెడతావో వాళ్ళు ఇచ్చి ఆహార పదార్థాలు తినమన్నాడు. ఆహార పదార్థాలే జీతము అని మనం అర్థం చేసుకోవాలి. జీతం అంటే ఏంటి? సంస్థల జీతం కాదు, పైనుంచి వచ్చే జీతం కాదు. ఇక్కడ ప్రభు చెప్పేది వాళ్ళు ఇచ్చే ఆహార పదార్థాలు మన జీతం. ఆహార పదార్థాలు కావచ్చు, కానుకలైన కావచ్చు, లేకపోతే ఇంకేదైనా ఇతర వస్తువులైన కావచ్చు. వాళ్ళకి ఏది నచ్చితే దేవునికి ఇవ్వాలని, దైవ సేవకి ఇవ్వాలని, అది వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకునేది, వాళ్ళ మనస్ఫూర్తిగా దేవునికని మనకిచ్చేది, అది మనకు జీతంగా ఎంచబడుతుంది అని దాని అర్థం అన్నమాట. లేకపోతే ఇక్కడ కూడా జీతం అని రాస్తారు కదా. పనివాడు ఆహారాన్ని పాత్రుడు కాదా, పనివాడు జీతమునకు పాత్రుడు కాదా, పనివాడు ఆహారమునకు పాత్రుడు కదా. అంటే ఇక్కడ జీతము అంటే ఆహారము, ఆహారం అంటే ఆ ఇంట్లో వాళ్ళు ఇచ్చే ఆహార పదార్థాలు, కానుకలు, ఇంకేదైనా సరే వాళ్ళు ఇచ్చింది. కనుక ప్రియమైన బిడ్డలా గమనించండి, జీతం అంటే వాళ్ళు ఇచ్చే అటు సంఘం ఇచ్చే పోషణ, సంఘం ఇచ్చే ఆహార పదార్థాలు. అర్థమవుతుందండి. సంఘం ఇచ్చే కానుక మాత్రమే మనకు జీతం అని ఇక్కడ యేసు ప్రభు వారు చెప్పే అర్థం. దీన్ని పట్టుకొని చాలామంది యేసు ప్రభు జీతం తీసుకోమంటని చెప్పేసి ఆ జీతగాలుగా మారిపోయినారంటే, జీతగాలుగా మారిపోయినా. మనం జీతగాలం కాదు, మనం దేవుని కుమారులం. ఇది మన తండ్రి సేవ, మన ఇంట్లో మన సేవ, ఇది మన కుమారులం దేవునికి. కుమారుడు తన ఇంట్లో తన కుమారుడు జీతం తీసుకుంటాడా? జీతగాడు జీతం తీసుకునేది. చూడండి, అది యేసు ప్రభువే చెప్తున్నాడు ఆ మాట, జీతగాడు అని. యోహాను సువార్త 10వ అధ్యాయము, అది కూడా మనం చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం చదువుతాను నేను.
నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు, కనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుడు చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టను. జీతగాడు జీతగాడే గనుక గొర్రెలను గుర్చి లక్ష్యము చేయక పారిపోవను. నేను గొర్రెలకు మంచి కాపరిని. చూసారండి, జీతగాడు జీతగాడే. జీతగాడు గొర్రెల దగ్గరికి తోడేలు వచ్చాడు చూసి పారిపోతాడంట. అది మన సొంత గొర్రెలతో పారిపోతామా? పోరాడతాం, లేదు తరుగుతాం. అర్థమవుతుంది, బాగా అర్థం చేసుకోవాలి దేవుని వాక్యాన్ని. జీతగాడు జీతగాడే, జీతగాడు పారిపోతాడు. గొర్రెలకి మంచి కాపరి యేసు ప్రభువారు. మనలో కూడా కాపరిగా ఉండాలని, ఆత్మలను కాయాలని దేవుడు మనలో కూడా ఏర్పాటు చేసుకున్నాడు. నిన్ను ఏ పిలుపుతో పిలిచాడో ఆ పిలుపులో ఉండాలా. నువ్వు జీతం తీసుకోకూడదు. నీ కాపరిగా పిలిచాడా, కాపరిగానే ఉండాలి. సువార్తకుడు పిలిచాడా, సువార్తకుడిగానే ఉండాలి. లేకపోతే అపోస్తలుగా పిలిచాడా, అపోస్తలుగానే ఉండాలి. లేకపోతే ప్రవక్తగా పిలిచాడా, ప్రవక్తగానే ఉండాలి. లేకపోతే జ్ఞానాన్ని బోధించే ఉపదేశకుడిగా నిన్ను పిలిచాడా, ఉపదేశకుడిగానే నువ్వు ఉండాలి. దాంట్లోనే ఎదగాల. జీతం తీసుకోకూడదు. ఈ రోజుల్లో చూడండి, డబ్బు రూపంలో కాదు, అనేక రూపాల్లో కూడా జీతం తీసుకుంటున్నారు. ప్రభు ఏం చెప్పాడు? భూమి మీద మీరు ధనము కూర్చుకొని వద్దని చెప్తే వీళ్ళు భూమి మీద ధనం కూర్చుకుంటున్నారు. ఇప్పుడు ఆత్మను సంపాదించట్లే, ఆహారాన్ని సంపాదించుకుంటున్నాడు, ఆర్థిక ఆయన సంపాదించుకుంటున్నారు. ఎంత మహాగౌరవం అండి! ఏ టీవీలో చూసినా, ఏ రేడియోలో చూసినా, ఏ పుస్తకాల్లో చూసినా, ఎక్కడ మీటింగ్లో చూసినా నాకు సహాయం చేయండి, నాకు సహాయం చేయండి, నాకు సహాయం చేయండి, టీవీ సహాయం చేయండి, రేడియో సహాయం చేయండి, పుస్తకాల సహాయం చేయండి, సంఘానికి సహాయం చేయండి, దేవుడు మీకు సహాయం చేస్తాడు. మీరు దేవుడికి డబ్బులు సహాయం చేయండి, దేవుడు మీరు బాగు చేస్తాడు. దేవుడికి డబ్బులు సహాయం చేయండి, దేవుడు మీరు రక్షణిస్తాడు. చూడు, కొంతమంది దైవం లేదు, మరీ ఘోరం. వాళ్ళు వాక్యం చెప్పని వాళ్ళు ఇంటికి పిలిస్తే 30,000 ఇస్తే వాక్యం చెప్తా, 10,000 ఇస్తే వాక్యం చెప్తా, 15,000 ఇస్తే వాక్యం చెప్తా. సరే, అయ్యి వారి జీతాలు అయిపోయినాయి. సంస్థల దగ్గర జీతాలు తీసుకుపోయినా ఎక్కువ అమౌంట్ అయిపోయింది, ఇది ఎక్కువ జీతం అయిపోయింది. యేసుప్రభు ఏమన్నాడు? మీరు ఉచితంగా ఇచ్చాను కాబట్టి వరాలు, ఉచితంగా మీరు సేవ చేయండి. నేను ఉచితంగా చేసిన, యేసు ఉచితంగా చేశాడు, అపోస్తలులు ఉచితంగా చేశారు, వీరందరూ ఉచితంగానే చేశారు. వాళ్ళకు భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. భార్యతో కలిసి పేతురు సేవ చేశాడు ఉచితంగానే. చూడండి ప్రియమైన దేవుని బట్టి గమనించండి, జీతగాలుగా మారిపోయారు. ఒక అభిషేకం ఉన్న వాళ్ళే జీతగాలు మారిపోయారు. ఒక సహోదరి ఒక పాస్టర్ గారి దగ్గరికి స్వస్థత కోసం పోతే ఆమె 10,000 రూపాయలు నాకు ఇస్తే నేను లోపలికి పిలిచి స్వస్థపరుస్తా అని చెప్పినాడంట. ఆమె వచ్చి నాకు చెప్పింది. చూశారండి, ఆయన ఏం పాస్టర్ అని అంటుంది ఆమె. జనములను నమ్ముతుంది పాస్టర్లన్నా. గమనించండి, 10,000 ఇస్తే లోపలికి పిలిచి స్వస్థపరుస్తాడంట. అట్టాడు దైవజనులు కూడా ఉన్నారండి ఈ లోకంలో, డబ్బుల కోసం స్వస్థపరిచేవాళ్ళు. ఉచితంగా ఇచ్చాను, ఉచితంగా చేయమన్నాడు. ఫ్రీగా ఇచ్చా, ఫ్రీగా చేయండి ఆ సేవ. కానుకల రూపంలో, దశమ భాగాల రూపంలో, ఇంకా అన్ని అంతర్ రూపంలో డబ్బులు లాగుతున్నారు. అదే జీతం అయిపోయింది వాళ్ళకి. సంవత్సరం తిరగకుండానే కారులో తిరుగుతున్నారు, మిద్దుల మేళ కట్టేస్తున్నారు, చర్చిలు కట్టేస్తున్నారు, 10 మంది పాస్టర్లు ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళకి మళ్ళీ జీతాలు ఇస్తున్నారు. వీళ్ళు జీతాలు తీసుకునేది కాకుండా వాళ్ళకు కూడా జీతాలు ఇస్తున్నారు. ఎంత ఘోరం, ఎంత ఘోరం! జీతగాడే, దేవుడు నిన్ను లెక్కెడుగుతాడు. ఈ లోకంలో జీతం తీసుకుంటే పరలోకంలో జీతం ఉండదు. పరలోకంలో మనకు జీతం ఉంది తెలుసా? ఇక్కడ లేదు. ఈ లోకంలో జీతం లేదు మనకి. ఉచితంగా సేవ చేయాలి మనం. పరలోకంలో మనకు జీతం ఉంది. మీరు అడగచ్చు, జీతం తీసుకోకపోతే మేము అటు సేవ చేయాలండి. ఒక అతను నన్ను అడిగాడు, జీతం తీసుకోకపోతే మేము ఎలా సేవ చేయాలి, మా భార్య బిడ్డ ఎలా పోషించాలి? పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. నేను చెప్పాను, పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. జీతం మీద కాదు, సంస్థల మీద కాదు, డబ్బుల మీద కాదు, దేవుని మీద ఆధారపడు. దేవుడి నిన్ను భార్య బిడ్డని పోషిస్తాడు. పిలిచిన దేవుడు పిలిచాడు కాబట్టి పోషిస్తాడు. చాలా సంతోషం వేసింది, విశ్వాసం పెరిగింది. తప్పకుండా నేను ఉచితంగా సేవ చేస్తా అని చెప్పాడు అతను. చూశారండి, మనకి ప్రభు దగ్గర ఉన్న జీతం చూద్దాం. అది చూద్దాం. ప్రభు దగ్గర నుంచి ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12 వచనం చూద్దాం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చెప్పిన ప్రతి వాని కిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నా యొద్ద ఉన్నది. చూసి
ప్రతి వానికి ఇవ్వటానికంట వారి వారి క్రియల ప్రకారము యేసు ప్రభు దగ్గర జీతం సిద్ధంగా ఉందంట. అక్కడ ఉంది నీకు జీతం. అక్కడ జీతం సంపాదించుకో. ఈ లోక జీతం వద్దు. ఈ లోక జీతం సంపాదించుకుంటే పరలోకంలో నీకు జీతం ఉండదు. ఆ జీతం శాశ్వతమైంది. ఏమిటి ఆ జీతం? కిరీటాలు, సింహాసనాలు, బంగారు ఇల్లు, స్థలాలు, సింహాసనాలు. చూశారండి పరలోకంలో ఇవన్నీ మనకు జీతమే. అవి శాశ్వతమని ఆ జీతం కోసం మనం పాటుపడాలి. కానీ ఈ లోకంలో జీతగాడికి పనిచేసి పరలోక జీతాన్ని పోగొట్టుకుంటున్నాం. దేవుళ్ళు విశ్వాసంగా జీవించవలసిన మనము విశ్వాసంలో పడిపోయి సమస్తుల వైపు చూస్తున్నాం. పెద్ద పెద్ద పాస్టర్ల వైపు చూస్తున్నాం. వాళ్ళ దగ్గర స్టాండర్డ్గా నిలబడి వాళ్ళు ఇచ్చిందాకా నిలబడి ఉంటాం. మనుషులకు బానిసలు అయిపోతున్నాం జీతాలు తీసుకొని. అవునా కాదా? మనుషులకు దాసులు అయిపోతున్నారు. నువ్వు మనుషులకు కాదు. ప్రభు అంటాడు, నేను మనుషులకు దేవునికి దాసుడు అవుతా అంటున్నాడు. దేవునికి దాసుడు అవ్వాలి నువ్వు. అతన్ని ఇచ్చించిన దేవుడు నిన్ను ఇచ్చించడా? ఏదో రోజు ఇచ్చిస్తాడు. నువ్వు నమ్మకంగా ఉండు. నమ్మకంగా పనిచేయి. తప్పకుండా దేవుడు నిన్ను ఇచ్చిస్తాడు. పరలోకంలో నీ జీతం ఉంది. ఆ జీతాన్ని తీసుకోవడానికి ఈ లోకంలో నువ్వు కష్టపడి యేసుక్రీస్తు ఎవరి దగ్గర కూడా ఏమీ తీసుకోలేదండి. ఎవరి దగ్గర కూడా ఏమీ తీసుకోలేదు. ఉచితంగా సేవ చేశాడు. నేను పోషిస్తాడు ఆయన. నువ్వు జీతం దయచేసి జీతం తీసుకోదు. నువ్వు జీతగాడిగా మారద్దు. జీతగాడి ప్రభు చెప్పాడు, జీతగాడి గొర్రెలను సరిగ్గా చూసుకోలేరు, ఆత్మను సరిగ్గా కాయలేరు, ఆత్మను సరిగ్గా సంపాదించలేరు, ఆత్మలో విడుదల చేయలేరు. కనుక నువ్వు జీతగాడు కాదు, నువ్వు దేవుని కుమారుడివి. ఈ సేవ నీ సొంత సేవ, నీ తండ్రి సేవ. నువ్వు సొంత ఇంట్లో నువ్వు జీతం తీసుకోవు కదా. పరాయవాడైతే జీతం తీసుకుంటాడు. కనుక ప్రియమైన దేవుడు గమనించండి, నువ్వు జీతగాడు కాదు. కాబట్టి ఎవరైనా సరే ఈ వాక్యం వింటున్నా ఏ ప్రాంతంలోని సేవకుడైనా సరే ఒకవేళ నువ్వు జీతం తీసుకుంటే ఇప్పుడు నేను కళ్ళు తిరుగు. జీతగాడు కాదు నువ్వు దేవుని కుమారుడివి, దైవజనుడివి. అది గుర్తుంచుకో. అర్థమైందా? గుర్తుంచుకో. నాకు బాధ, చాలామంది జీతగాడిగా మారిపోతున్నారు. దేవుని సేవను కేర్లెస్ చేస్తున్నారు. దేవుడు పోషించడం చేతకాని వాడా? నువ్వు విశ్వాసం నిలబడు, నేను పోషిస్తాడు. నన్ను పిలిచాడండి. చిన్న గుడి చేశాను. నేను చిన్న గుడి చేశాను. ఈరోజు మంచి పెద్ద చర్చి ఇచ్చారు. అనేక మంది విశ్వాసాలు ఇచ్చారు. అభిషేకం ఇచ్చాడు. నేను ఫస్ట్ వచ్చినప్పుడు చిన్న గుడి చేశాను. అంత అడవి ప్రాంతము, అన్నం లేక ఆకుల నూలు బతికానండి. నీరు లేక బురదగుంట్ల నీళ్ళు తాగి బతికాను. ఈరోజు అనేకులకు అన్నం పెడుతున్నాను. నా చర్చిలోకి కొలాయేసాడు దేవుడు. ఈరోజు ఎవరు నేను అడగలేదండి. కనుక జీతగాడే. ఇంకా దేవుడు నన్ను అభివృద్ధిపరుస్తాడు. నువ్వు విశ్వాసం నిలబడితే నిన్ను కూడా దేవుడు అభివృద్ధిపరుస్తాడు. దేవుని వైపు చూడు, మనుషుల వైపు కాదు. ప్రార్థన చేసుకున్నా. ఒక తీర్మానం చేసుకో. జీతం తీసుకుంటుంటే ఇప్పుడు తీర్మానం చేసుకో, ప్రభు నన్ను క్షమించున్నాను, ఈ రోజు నుంచి నేను జీతం తీసుకుని నీ మీద ఆధారపడి నేను జీవిస్తున్న ప్రభు అని చెప్పి తీర్మానం చేసుకో. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవ, యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు. నిజంగా ప్రభా, జీతం తీసుకున్న జీతకాలం కాదు ప్రభా, నువ్వు పోషించి దేవుడు తండ్రి. ఎవరైతే ఈ వాక్యం ఉన్నారో దైవజనులు సరే, ఎవరైనా సరే ప్రభు, నీ బిడ్డలైనా జీతాలు తీసుకుంటుంటే సేవలో జీతం తీసుకోకుండా విశ్వాసంతో సేవ చేసే విధంగా సహాయం చేయమని, పరలోకంలో వారికి శాశ్వతమైన జీతాన్ని సిద్ధపరిచిన జీతాన్ని దయచేసి ప్రార్థన చేస్తూ వాళ్ళు మనోనేత్రాలు ఇప్పటికీ వెలిగించి నీ మహిమార్థమైన సేవ చేసే విధంగా సహాయం చేయమని, వారి భార్య బిడ్డల సేవను అభివృద్ధిపరచమని, తండ్రి దినదినమునైనా అభిషేకం నడిపించమని, నీ నా మహిమార్థంగా సేవ జరిగించకుండా దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.